ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాంకి దేవుని పిలుపుని గురించి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాము తండ్రి తెరాహు. అబ్రహాముకి 2 సహోదరులు ఉన్నారు. వీరు ఊరు అనే పట్టణంలో ఉండేవారు. అక్కడి నుంచి వచ్చి హారానులో నివసిస్తున్నారు. అంటే వీరు ఇరాక్ దేశంలో ఉండేవారు. అయితే అబ్రహాముకు పెళ్ళయింది, బిడ్డలు లేరు. ఇక్కడ ఉండగానే దేవుడు అబ్రహాముతో స్వరం ద్వారా మాట్లాడాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. దేవుడు అబ్రహాముతో అన్నారు, నువ్వు 3 పనులు చెయ్యి అన్నారు. దానికి బదులుగా నేను 7 పనులు చేస్తాను అన్నారు. 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నారు. 2, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నారు. 3, నీ నామమును గొప్ప చేస్తాను అన్నారు. 4, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నారు. 5, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను అన్నారు. 6, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అన్నారు. 7, భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడతాయి అన్నారు. ఇలా అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, అలాగే అబ్రహాము దేవుడు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళారు. దేవుడు చెప్పినట్లుగా తాను చేయటం వలన అబ్రహాముకు తాను చెప్పినవన్నీ దేవుడు చేశారు. కాబట్టి లేఖన ప్రకారం మనము ఆయన చెప్పింది చేయటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఇది మన హృదయాలలో రాసుకోవలసిన మాటలు. అప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి. దేవుడు చెప్పినట్లు ఒక్కడైన అబ్రహాము జీవితంలో బిడ్డలు పుట్టారు, అతను ధనవంతుడయ్యాడు, ఆ అబ్రహాముని గొప్ప చేశాడు, అనేకులకి ఆశీర్వాదమయ్యాడు. అబ్రహాము పట్ల చూపిన విధంగానే కొలతను ఇచ్చాడు ఎదుట వారికి. అందరూ ప్రపంచమంతా అతని ద్వారా ఆశీర్వదింపబడ్డాయి. అట్టి భాగ్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటకి విధేయత చూపిస్తే మీరు ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా మీరు చెప్పిన 3 చేసినప్పుడు
మీరు 7 ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చారు. ఆ రీతిగా మేము కూడా మీరు చెప్పినట్లు చేసి మీ ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత వాక్యం విన్న మీ పిల్లలకి మీరు ఇమ్మని, అబ్రహాము వంటి విధేయతను మీ పిల్లలు కలిగి విధేయులైన వారికి మీరిచ్చే దీవెనలు మీ పిల్లలు అనుభవించినట్లుగా సహాయం చేయమని, ఘనతకు ముందు వినయముండును అన్న మాట మీ పిల్లల పట్ల నెరవేర్చబడటానికి వినయము కలిగి మీ చేత ఆశీర్వాదాన్ని పొందుకునే బాధ్యతనిమ్మని, వీరిని వీరి కుటుంబాన్ని వీరు కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు, గర్భఫలాలు మీరు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన పరలోక భూ సంబంధమైన దీవెనలు ఇమ్మని, ఎండ నుంచి భద్రతనిమ్మని, వర్షాలనిమ్మని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.